వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. నేను పావని. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. టైర్ కింద మనిషి పడ్డ సోయి కూడా లేకుండా జగన్ చేతులూపడం ఏంటని మండిపడ్డారు. బెట్టింగ్ లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి కోసం ఇద్దరిని బలి తీసుకున్నారు. ఇదెక్కడి రాక్షస ఆనందం? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? ఇందులో పూర్తిగా జగన్ బాధ్యతారాహిత్యం ఉంది అని ఆమె ఎక్స్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ఆమె బీసీ నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలిశారు. బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఉన్నా బీసీలకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అమలు కోరుతూ రైల్ రోకో చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాటి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కార్ టైర్ కింద నలిగి చనిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్ కు పీఎం నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మసౌద్ చర్చించారు. చర్చలు దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారానే స్థిరత్వం, శాంతి నెలకొంటాయని తెలిపారు. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్తూ జగన్ 2 ప్రాణాలను తీశారు. కారు ఢీకొనగానే ఆయన ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవారు. కారు కింద పడిన సొంత కార్యకర్తనే పక్కకు ఈడ్ చేసి వెళ్లిపోయారు. ప్రమాదంలో వృద్ధుడు చనిపోయిన జగన్ కనీసం పశ్చాత్తాపపడలేదు అని విమర్శించారు. ఏపీలో జరిగిన యోగాంధ్రపై గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు చేసిన పోస్ట్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో స్పందించారు. వైజాగ్ లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక తాటిపై నిలిపింది. 3 లక్షల మందితో యోగా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకున్న ఏపీ ప్రజలకు నా అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు. కాగా నిన్న విశాఖలో జరిగిన యోగాంధ్ర వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అత్యంత సురక్షిత బంకర్లలో తలదాచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. లావిజాన్ లో ఉన్నట్లు చెబుతున్న ఈ బంకర్ లో ఖమేనీకి భారీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నల్లపాడు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంబటితో పాటు పలువురు వైసీపీ నాయకులపైన కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయనపై సత్తెనపల్లి రూరల్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకే ట్రంప్ తో మునీర్ లంచ్ చేశారా? ఓవైసీ ఇరాన్ లో యుఎస్ దాడిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే ట్రంప్ తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ లాంచ్ చేశారా? నోబెల్ కు నామినేట్ చేసింది ఇందుకైనా? వారి కుట్ర బహిర్గతమైంది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ లో 1.6 కోట్ల మంది ఇండియన్లు ఉన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధం జరిగితే భారత్ నష్టపోతోంది. ఇరాక్ లో విధ్వంసకర వెపన్స్ ఉన్నాయని, గతంలో దాడులు చేసినట్లే ఇప్పుడు ఇరాన్ పైన చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మదురై చేరుకున్నారు. ఈ రోజు మదురైలో బీజేపీ నిర్వహిస్తున్న మురుగన్ మహాభక్త సమ్మేళనం కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మురుగన్ మహాభక్త సమ్మేళనంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.